వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. నెల్లూరు జిల్లా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులు చౌటూరు సీనయ్య మాట్లాడుతూ, ఉదయగిరి నియోజకవర్గం కృష్ణపాడు ఎస్టీ కాలనీ జలదంకి మండలంకి చెందిన శ్రావణి వికలాంగురాలు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. ఆమెపై హత్యాయత్నం చేసిన తలపల మల్లికార్జున ఫిబ్రవరి 14వ తేదీన తన కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఆసరాగా తీసుకొని విచక్షణ రహితంగా దాడి చేసి అత్యాచారం చేశారని ఆమెవా పోయిందని తెలిపారు. నిందితుడు అదే గ్రామంలో ముగ్గురు వివాహాయతులపై పలుమార్లు అత్యాచారం చేశారని, అతనిపై ఎంతమంది ఇన్ని కేసులు పెట్టినా పోలీసుల వారు చూచిచున్నట్టుగా ఉన్నారని, నిందితుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తున్నారు. నమస్కారం, నా పేరు ఈశ్వర. మా బాబాయ్ కూతురు అమ్మాయికి జరిగిన అన్యాయం మేము మాట్లాడడానికి మీడియా వచ్చినాం. మేము ప్రభుత్వం వారికి కోరినాం. మేము అయినా మాకు ఏ పని కాలేదు. అందుకని మేము ముందుకు వచ్చినాం. ప్రభుత్వం వారిని మేము కోరుతున్నాం. ఇంతకీ మాకు జరిగిన అన్యాయం ఇంకొక ఆడపిల్లకి జరగకూడదని అట్ట కిరాకుడు ఇంకొక ఆడపిల్ల జోలికి పోకూడదని మేము మాకు అన్యాయం జరిగింది కాబట్టి మాకు న్యాయం జరిగించమని కోరుచున్నాం ప్రభుత్వం. ఆ అబ్బాయి పేరు వచ్చి తలపల మల్లికార్జున, కృష్ణపాడు గ్రామం పేరు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు చౌటూరు సీనయ్య, పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య ఉద్దేశం, కృష్ణపాడు జలదంకి మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఒక అమ్మాయిని తలపల మల్లికార్జున 30 సంవత్సరాలు పైగా ఉన్నాయి, పెళ్ళయి ఉంది, బిడ్డలు ఉండరు. అయినా కూడా క్రూరత్వం, మానవత్వాన్ని మరిచి ఒక అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది. అక్కడ వారు కన్న తండ్రి, కుటుంబ సభ్యులు వీరంతా స్థానిక పోలీస్ స్టేషన్కి సంఘటన జరిగిన సాయంత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగిందని, అక్కడ పోలీసు వారు ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాగితాలు కానీ, నిందితుడిని శిక్షించినట్టు కానీ, అరెస్టు చేసినట్టు కానీ బాధితులకు చూపించలేదని వారి కుటుంబ సభ్యులు పిఎన్ యానాది మహానాడు సభ్యుల్ని మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. ఈ క్రమంలో ఇక్కడ నెల్లూరు జిల్లాలో గౌరవనీయులు ఎస్పీ అజితా వేజెండ్ల గారు వచ్చిన కాడి నుంచి నేరపూరితమైన నేరస్తులంతా కఠినంగా శిక్షించి నేరాలు లేకుండా జిల్లాలో చేయడం జరుగుతుంది. కానీ నేను ఈ మీడియా పరంగా వెల్లడిచ్చేది ఏమనగా, మారుమూల పల్లెటూరు గ్రామాలలో కొంతమంది అవినీతి పోలీసు అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామాలలో చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న అత్యాచారాలు జరిగినప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళినప్పుడు అవి కేసులు కట్టకుండా ఒక మధ్యస్థాన స్థానిక పెద్ద మనుషులతో మధ్యస్థాన చేయడం వల్ల చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఈ విధంగా ఈదుకొక రౌడీలు తయారవుతున్నారని చెప్పి నేను ఈ మీడియా పరంగా చెప్పడం జరుగుతుంది. ఏమనగా, ఒక స్థానిక పోలీస్ స్టేషన్ లో ఒక ఎస్ఐకి ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ కంప్లైంట్ మీద ఆ సరైన విచారణ ఉండదు. ఆ కంప్లైంట్ తీసి అక్కడ పెట్ట, ఆ కంప్లైంట్ అనేది ఒక మర్యాద అనేది ఉండదు. ఏ చిన్న తప్పు జరిగినా చిన్న పల్లెటూరు గ్రామాలలో ఆ ఇచ్చిన రిసిప్ట్ మీద, అర్జీల మీద కానీ చట్టపరమైన చర్యలు తీసుకోగలిగితే మారుమూల పల్లెటూరు గ్రామాలలో కూడా ఇలాంటి నేరపూరితమైన నేరాలు జరగకుండా అరికట్టొచ్చని మేము పోలీస్ అధికారులను కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రభుత్వానికి కూడా ఇలాంటి చిన్న చిన్న నేరాలు పెద్ద పెద్ద నేరాలుగా పల్లెటూరుల్లో జరగడం చూస్తున్నాం. పల్లెటూరులో కూడా ఇలాంటివి కూడా జరగకుండా ఉండాలంటే స్థానిక పోలీస్ అధికారులు ఆయా గ్రామాలలో
ఆయా మండల ఎస్ఐలు ఆయా గ్రామాల్లో పర్యటించి గ్రామాలలో చట్టాల గురించి ప్రజలకు తెలియజేయాలని, ఇచ్చిన అర్జీలపై చిన్న కేసైనా పెద్ద కేసైనా బాధితులు పిలువనంపించి పోలీస్ స్టేషన్లోనే పరిష్కారం చేస్తే ఇలాంటి నేరాలు పునరావృతం కాకుండా జరుగుతాయని మేము తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా తలపల మల్లికార్జున్ని ఎవరైతే ఈ అగంతకానికి పాల్పడ్డాడో తలపల మల్లికార్జున్ని కఠినంగా శిక్షించాలని మేము పిఎన్ యానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వానికి ఏదైనా న్యాయం చేయాలని మా బిడ్డ కొరకు న్యాయం కోరుకుంటున్నాం.